ప్రైజ్ లాట్. మీలో ఎవరైనా దేవుని కోసం ఓ చిన్న కష్టం పడగానే, లేదంటే దేవుని కోసం ఏదైనా చిన్న కార్యం చేయగానే, నా అంత గొప్పవాడు లేడు, నేను దేవుని కోసం ఎంతో సాక్రిఫైస్ చేసేసాను అని మాట్లాడేవారుగా ఉన్నారా? అయితే వినండి, మీరు నిజానికి సాక్రిఫైస్ ఏమీ చేయలేదు. అవును, నేను చెప్తుంది నిజమే. దేవుడు చేసిన సాక్రిఫైస్ ముందు మీరు చేసింది అసలు లెక్కకు కూడా రాదు. మనం దేవుని కోసం ఏమైనా చేయగలిగామంటే అది మన ధన్యత అని భావించారు. ఇదే మాటలని డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా చెప్పారు. మీ అందరికీ డేవిడ్ లివింగ్స్టన్ గారు తెలుసు కదా. ఆఫ్రికాలో 33 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ఇది ఆయన సేవ ఎంత ముమ్మరంగా చేశారంటే, ఆయన సేవ చేస్తున్నప్పుడు తన ఒక కంటిని కోల్పోయారు, తన కాలు కుంటిదైపోయింది, తన చేతి మీద సింహం పంజా వేస్తే గూడు వసిలిపోయింది. ఆయన చిక్కి శల్యమైపోయారు. తన జీవితం అంతా ఆఫ్రికాలో ఉన్న ప్రజలు రక్షించబడాలని మాత్రమే పనిచేశారు. ఇదిగో ఆయన చేసిన ఆ విషయాలన్నిటి గురించి ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటుంటే, ఒకరోజు తన చివరి దినాల్లో ఆయన ఇలా అన్నాడు, ఏంటండి మీరు అంటున్నారు అలాగా? డేవిడ్ లివింగ్స్టన్ సాక్రిఫైస్ చేశాడు. నేను ఏం చేశానండి అసలు? నా యేసే తన మహిమనంతా విడిచి, సింహాసనాన్ని విడిచి, తండ్రిని విడిచి నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన దాని ముందు నేను చేసింది అసలు లెక్కకు వస్తా? అసలు దీన్ని సాక్రిఫైస్ అంటారా? కాదు, ఇది సాక్రిఫైస్ కానే కాదు. ఇది దేవుడు తన చేసిన దానికి నేను ఆయనకి ఇచ్చుకునే ఒక చిన్న బహుమానంగా నాకు ధన్యతనిచ్చాడు. నేను ఆయన చేసిన దానికి ఏమీ ఇవ్వలేను. ఇదిగో ఆయన చేసిన దానికి నేను చేసేది నా తృప్తి కోసం చేసేది మాత్రమే. ఇది నా ధన్యత, ఇది సాక్రిఫైస్ కాదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత మాత్రమే అని చెప్పాడు. చూసారు, అంత గొప్ప సేవ చేసిన ఆ దైవజన్ చెప్తున్నాడు, అంత సేవ కూడా సాక్రిఫైస్ కాదే. నా జీవితం ఎన్నో కోల్పోయాను, అదేమీ సాక్రిఫైస్ కాదు, అదంతా దేవుడు నాకు ఇచ్చిన దానితో ఆయన కోసం చేయడం నా భాగ్యం అని చెప్పారు. ఈరోజు మీరు ఎలా అంటున్నారు? ఓ చిన్న కష్టం వచ్చిందా? ఏదైనా జీవితంలో కోల్పోయారా? ఇదిగో జరగాలనుకున్న ఒక కార్యం ఆలస్యం అవుతూ ఉందా? లేదా జరగలేదా? లేదంటే ఈరోజు కష్టాల మధ్యలో ఉండి దేవుడి స్వరం మీకు పంపించడం లేదు, దేవుడితో మీరు మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మిమ్మల్ని పరీక్షిస్తూ మీ మాటకు రిప్లై ఇవ్వలేకపోతుంటే మీరు దేవుడి దగ్గరికి ఎలా అంటున్నారా? దేవ, నీ కోసం అన్నీ విడిచేసానే, నీకోసం సాక్రిఫైస్ ఎంత చేసేసానే అని చెప్తా ఉన్నారా? అయితే వినండి, మీరు చేస్తుంది నిజంగా మంచి పని, కానీ ఇదంతా దేవుడు మనకి ఇచ్చిందండి. ప్రజలు నన్ను బట్టి మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, యేసుప్రభు ఆ మాటలు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం. అప్పుడు మనల్ని సంతోషించి ఆనందించడానికి తెలుసా, మన ఫలం అత్యధికం అవుతుంది అనమాట. అవును, ఆయన ఇచ్చే బహుమానం కోసం ప్రయాసపడండి. మనం చేసిన ప్రతిదానికి ఆయన బహుమానం ఇస్తారు. అలాగే కోల్పోయిన ప్రతిదానికి రెట్టింపిస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆయన మీద నమ్మకం ఉంచడం, శ్రమల్లో స్థిరంగా నిల్చున్నాడు. ఆయన మీకు సర్వాంకవచం ఇచ్చారు కదా, దాన్ని తొడుక్కుని దేవుని సన్నిధిలో నిల్చుని ఉండండి. మీ పక్షాన్ని ఆయనే పోరాటం చేస్తారు. మరి ఎందుకని బాధ, ఎందుకని దుఃఖం? ఈరోజు దేవుని గట్టిగా పట్టుకుని ఉంటారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.